అమ్మ మీకు ఏమైనా అందరూ పాడేవాళ్ళ సింగర్స్ మండలి కానీ అట్లా ఏమైనా ఉందా? సింగర్స్ సింగర్స్ అంటే సినిమాలో పాడే సింగర్స్లో సుశీల గారు అంటే చాలా ఇష్టం. ఓకే. మా తరంలో శ్రీరంగం గోపాలరత్నం గారని పాడేవారు. చాలా మంచి సింగర్ ఆవిడ. ఆవిడ పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అంతేకాకుండా బాలమురళీకృష్ణ గారంటే అంతకన్నా చాలా ఇష్టం. ఆయనని ఎవరు ఇష్టపడని వారు ఉండరు. అట్లా శ్రీరంగం గోపాలరత్నం గారు అంటే చాలా ఇష్టం. తర్వాత ఇప్పుడు సినీ సింగర్స్ లో ఎక్కువగా సుశీల్ గారు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఆవిడ పాటలే పాడుకుంటూ ఉండేదాన్ని. ఈ చిన్న చిన్న మంగళహారతులు ఇలాంటివి మా అత్తయ్య ఉండేవారు, ఆవిడ నేర్పించారు. అంతేకాకుండా నాకు ఒక సంగీతం తెలిసిన ఒక మిత్రురాలు ఉంది. తను నేను స్కూల్లో పనిచేసేదాన్ని, నాతో పాటు మ్యూజిక్ టీచర్ గా ఉండేవారు. తన పేరు శాంతి అన్నమాట. తను చాలా బాగా పాడుతుంది. తన దగ్గర నేను కొద్దిగా నేర్చుకున్నాను అనమాట. అవునా? ఓకే ఓకే. అంటే ఏదో వాట్సాప్ గ్రూప్ లో ఓన్లీ పాటలు అందరూ పాడుకుంటూ ఉంటారు, అట్లా చూశాను కాదా? ఎవరు అంటే మీ ఫ్రెండ్స్ అందరూ పాడుతూ ఉంటామండి. అది నేను అంటున్నాను. ఒక గ్రూప్ ఉంది మాకు. అదే నేను అంటున్నాను. పాటల పందిరి అని చెప్పి ఒక గ్రూప్ పెట్టుకున్నారు. అంటే మా ఏజ్ వాళ్ళందరూ. వాళ్ళు ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక పాట పాడుతూ ఉంటారు. నేను కూడా అలా ఎక్కువగా సినిమా పాటలు పాడుతూ ఉంటాం అనుకో. అదేలేండి, పర్వాలేదు. ఏదైతే అలా కొంచెం ఏదో అదొక సాటిస్ఫాక్షన్ కూడా. సంగీతం అంటే చాలా ఇష్టం నాకు, కాకపోతే ఎక్కువగా నేర్చుకోలేకపోయాను. మ్యూజిక్ కాలేజీలో చేరాను నేను. మా మ్యారేజ్ అయిన కొత్తల్లో మ్యూజిక్ కాలేజీలో చేరాను విజయవాడలో. అయితే 1 year నేర్చుకునేసరికి ఎంత గీతాల వరకు నేర్చుకున్నా. అంతలోకి మా వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి అయిపోయింది. కానీ ఎక్కువగా వినడం వల్ల కొంచెం అట్లా పాడుతూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. అవునా? ఓకే ఓకే. అంత పర్ఫెక్ట్ గా శాస్త్రీయ సంగీతం అనేది ఏమి తెలియదు. అదేలేండి, అందరికి సామాన్యంగా ఏం పాడతారో అలాగే. పాటలంటే మాత్రం చాలా ఇష్టం. మా అమ్మాయి కూడా అంటే ఎక్కువగా ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అలాంటివి అయినప్పుడు సీత మంగళహారతి పాడమ్మా అంటే ఎక్కువగా నన్ను పాడమంటూ ఉంటారు. అందుకని ఏవో కొద్దిగా మంగళహారతులు నేర్చుకున్నాను. మా అమ్మాయి అనిల అన్నమాట, మా చిన్నమ్మాయి. తను అమ్మ నీ పాటలు కొన్ని రికార్డ్ చేసి పెట్టమ్మా, మేము తర్వాత చూసుకుంటూ ఉంటాము అని అనేసరికి అలా రికార్డ్ చేయించారు. తప్పకుండా. ఓకే ఓకే. సో మీరు ఏ టీచర్ గా ఉండేవాళ్ళు? నేను తెలుగు టీచర్ గా ఉండేదాన్ని. నేను తెలుగు లిటరేచర్ చేశాను. MA తెలుగు లిటరేచర్ నాది. ఓకే ఓకే. తెలుగు టీచర్ గా పనిచేశాను నేను. అవునా? చిన్నప్పటి నుంచి కూడా మా తాతయ్య అత్తయ్య వాళ్ళు కథలు చెప్తూ ఉండేవారు, భారతం భాగవతం రామాయణం అలాంటివి. దాంతో నాకు తెలుగు మీద మంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అన్ని పురాణాలు నేర్చుకోవాలి అని, అందుకని తెలుగు సబ్జెక్ట్ తీసుకున్నాను. సో అందులోనే తెలుగు టీచర్ గా పనిచేస్తాను. దగ్గర 30 సంవత్సరాలు పనిచేశాను నేను. అయితే నేను ప్రైవేట్ స్కూల్లో చేశాను. అదేలేండి, ప్రైవేట్ స్కూల్ అయితే ఏంటి చేసి ఇంకా నాకు దగ్గర 60 years వచ్చేదాకా చేశాను. 35 years చేశాను. ఇంకా తర్వాత ఇంకా 60 years వచ్చేసాయి. అది కాకుండా కొంచెం తీర్థయాత్రలు అవి చేద్దాం అనుకున్నాను. మానసరోవరం వెళ్ళాను అనమాట. అప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. ఇంకా అన్ని రోజులు సెలవు పెడితే స్కూల్లో కుదరదని చెప్పి ఇంకా రిజైన్ చేసేసి ఇంకా అప్పటి నుంచి తీర్థయాత్రలు చేసుకోవటం. అప్పుడే ఆ సమయంలోనే మా చిన్నమ్మాయికి డెలివరీ టైం అయింది అనమాట. తను ఆస్ట్రేలియాలో ఉంటుంది. అందుకని తన కోసం అని చెప్పి అలా అయింది అనమాట. ఇప్పుడు ఇంకొక మంగళహారతి. ఇది దంపతులుగా కూర్చున్నప్పుడు, ఏదైనా అకేషన్ అప్పుడు దంపతులు ఇద్దరు కూర్చుని ఉన్నప్పుడు పాడే పాట.
జయలక్ష్మీ జయ నారాయణులకు మంగళం, సుయస సంపూర్ణులకు శుభమంగళం. జయలక్ష్మీ జయ నారాయణులకు మంగళం, సుయస సంపూర్ణులకు శుభమంగళం. వెలయ సకల లోకములు తల్లిదండ్రుల రీతి ప్రోచే జలజాత లోచెను నాకు, తలిరు వెల్తుని గన్న ఆది దంపతులకు కారుణ్యమూర్తులకిదే మంగళం. జయలక్ష్మీ జయ నారాయణులకు మంగళం, సుయస సంపూర్ణులకు శుభమంగళం. పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం. పొందు భక్తుల నెల్ల పోషించే వైఖరి హరిచందనాత్ములకు శుభమంగళం. వందనీయులకు జగదానంద ఘన భూరి కాసుందరాంగులకు శుభమంగళం. జయలక్ష్మీ జయ నారాయణులకు మంగళం, సుయస సంపూర్ణులకు శుభమంగళం.